ఇంకా దారుణం ఏంటంటే ఈ కంపెనీ బాధితుల లిస్టు కూడా చాలా పెద్దగా ఉంది. వాళ్ళ టెస్టిమోనీస్ చూస్తే రమేష్ శర్మ గారు CEO ఆఫ్ ఆంబర్గ్ ఇన్ఫోకాన్ అనే వ్యక్తి లింక్డ్ఇన్లో ఈ కంపెనీకి వ్యతిరేకంగా ఇస్ మేన్హార్ట్ గ్రూప్ బిల్డింగ్ ఎంపైర్ బై నాట్ పేయింగ్ సబ్ కన్సల్టెంట్, అంటే సబ్ కన్సల్టెంట్స్ సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చి వాళ్ళకు పేమెంట్లు కూడా చేస్తలేరని ఏకంగా వాళ్ళ బాధితులు పెద్ద పెద్ద CEOలు. ఈ CEO MBA ఇన్ IMT కాలేజ్ ఆంబర్గ్ ఇన్ఫోకాన్, హీ ఈజ్ అ అలుమ్నై ఆఫ్ IIM లో చదువుకున్న వ్యక్తి ఈ కంపెనీ బోగస్ కంపెనీ ఇంత పెద్ద వ్యాసం రాసిండు ఆయన. 2 సంవత్సరాలకి వెళ్ళి మేము సబ్ కన్సల్టెంట్గా వాళ్లకు పనిచేస్తే మాకు రూపాయి ఇవ్వలేదని. ఈయన ఒక్కనే కాదు, గ్రూప్ ప్రిన్సిపల్ ఏ డిజైన్ కాన్ఫిడెన్స్ టామ్ సాగ్రిస్ అనే ఇంకొక వ్యాపారవేత్త, ఆయన కూడా మేము ఇన్వాయిస్లు పెడతాం, 2 సంవత్సరాల ఇన్వాయిస్లు పెడతాం, ఈ ఓమర్ షేజాద్ అనే వ్యక్తి ఎగ్గొట్టేసిండు మాకు పైసలు ఇవ్వకుండా అని, మాతోని బిజినెస్ చేసి మాకు ఎగ్గొట్టేసిండు అని ఆయన కూడా పెట్టడం. BIM డిజిటల్ మేనేజర్ శర్వానంద్ వైద్యనాథన్, ఆయన కూడా ఇదే చెప్పిన పరిస్థితి. డబ్బులు ఇస్తలేరు, డబ్బులు ఎగ్గొట్టేస్తున్నారు, పనిచేసే వాళ్ళకి డబ్బులు ఇస్తలేరు అని. డైరెక్టర్ ఎట్ ఆర్కాప్ అసోసియేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నితిన్ గుప్తా, వాళ్ళు కూడా పనిచేస్తే ఇదే మేన్హార్ట్ అనే కంపెనీకి పనిచేస్తే అసలు poor services, the services that they offered were extremely poor, and later we found out that they had outsourced to some individual engineers without our approval or knowledge. వీనికే కాంట్రాక్ట్ ఇస్తే మళ్ళీ వీడి వరకు అవుట్ సోర్సింగ్కి ఇచ్చిండంట. ఎందుకు మన తెలంగాణ హర్షద్ రేవంత్ మేతా గారు ఇట్లాంటి ఫ్రాడ్ కంపెనీలను తీసుకొని వచ్చి మొన్ననేమో గోధి అని 8,000 కోట్లు కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే అని అనుకుంటే, మరి ఇక్కడ ఎస్ ఈశ్వరన్ గారు, ఎందుకంటే ఎస్ ఈశ్వరన్ గారు సింగపూర్కి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు మేన్హార్ట్ అనే కంపెనీని తీసుకొని వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సింగపూర్కి 2014-15లో వారు ముఖ్యమంత్రి అయినప్పుడు, అంటే రాష్ట్రం విభజన అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు, సింగపూర్కి వెళ్ళినప్పుడు కలిసిన కంపెనీలలో ఇదొకటి మేన్హార్ట్. అదే మేన్హార్ట్ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అయిన రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ఇక్కడికి వస్తారు. వీరేమో ఆల్రెడీ ప్రచార ఆర్భాటంలో చాలా ప్రసిద్ధిగాంచిన సంస్థ, చాలా పేరున్న సంస్థ, వాళ్లకు మనం మూసీ నది కార్యక్రమము మొత్తం పరిశుభ్రత చేయడానికి దాని ప్రాజెక్టు అప్పజెప్పేస్తాము అని, ఎలాంటి టెండర్ లేకుండా అని ప్రకటనలు, లుకౌట్ నోటీస్ అంతర్జాతీయ క్రిమినల్కు 3,000 కోట్లు ఎగవేత చేసిన క్రిమినల్కు ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చోబెట్టుకొని సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఏం చేసే ప్రయత్నం చేస్తుర్రో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి ఫ్రాడ్ సంస్థలకు తెలంగాణను దారదత్తం చేయడానికి ఎవరు కూడా సహించరు. మొన్న గోధి విషయం మీద కూడా మౌనం వహించారు, సమాధానం చెప్పలేదు. ఎట్లా 27 లక్షల కంపెనీకి 8,000 కోట్ల పెట్టుబడి ఎట్లొస్తుంది అనేది ఆ ప్రకటన, దాని మీద సమాధానం లేదు. దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇంటర్నేషనల్ క్రిమినల్స్ కోసం తెలంగాణ కాంట్రాక్ట్లు వితౌట్ టెండర్ ఎట్లిస్తారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేడీలకు తెలంగాణ సచివాలయం ఎందుకు ఎంట్రీ వస్తుంది, ఎందుకు ఆడియన్స్ ఇస్తున్నారు, ఈ కంపెనీని ఎందుకు ఎలివేట్ చేస్తున్నారు, దీని వెనుక కమిషన్లు ఉన్నాయా అనేది ఇవాళ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. హర్షద్ రేవంత్ మేతా గారు ఈ స్కాములు ఫ్రాడ్లు చేయడానికి మీకు రెడ్ కార్పెట్ ఇవాళ మేము ఎవ్వరం కూడా ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇవాళ ప్రశ్నిస్తే మళ్ళీ ఇంకొక సమస్య ఏమున్నదంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అడ్డం పొడుగు మాట్లాడతారు. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఓడిపోయినా అని మాట్లాడతాడు, రేపేదో అవకాశాలు కావాలని ఇంకొందరు మాట్లాడతారు. జీవన్ రెడ్డి గారు ఓడిపోయారు, వారు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, వారికి ఏదో మంత్రి పదవి కావాలనుకుంటారు. రోజు ప్రెస్ మీట్ పెట్టి బాధుడే. ఆయనే సరిపోయింది అనుకుంటే ఇంకొక వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు కావచ్చు, ఎలక్షన్స్ ఓడిపోయిండని. ఎన్నిక ఓడిపోయిండు,
ఆయనకి ఏదైనా పదవి కావాలంటే అడగొచ్చు. ముందే అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎంపీ టికెట్ల కోసం కుటుంబాల రేసులు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సతీమణి, బట్టి విక్రమార్క గారి సోదరులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడు, జానారెడ్డి గారి పెద్ద కొడుకు. ఇది అయ్యేసరికి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వెనుకబడుతున్నా కావచ్చు అని ఆయన ప్రెస్ మీట్లు. పోనీ ప్రెస్ మీట్ పెడితే ఇట్లాంటి కేడీల గురించి ఇవేమన్నా మాట్లాడతారా అంటే అది కాదు. హరీష్ రావు గారిని తిడితే న్యూస్లోకి వస్తాం, కేటీఆర్ గారిని తిడితే న్యూస్లోకి వస్తాం. కేటీఆర్ గారికి కేవలం ఇంగ్లీషే వచ్చంట, సబ్జెక్ట్ రాదంట. మైనంపల్లి హనుమంతరావు ఎంత కన్ఫ్యూజ్డ్ మనిషి అంటే ఒకసారి ఆయన ఎన్నికల అఫిడవిట్లో బీబీఏ డిగ్రీ అని పెడతాడు, ఇంకోసారి మళ్ళా ఇంటర్మీడియట్ అని పెడతాడు. అరే పోనీ డిగ్రీయా ఇంటర్మీడియటా అని అడిగితే ఎందుకు వచ్చిన పంచాయతీ అని ఈసారి ఎన్నికల అఫిడవిట్లో ఏ డిగ్రీ పెట్టలేదు, ఇంటర్మీడియట్ పెట్టలేదు, డిగ్రీ పెట్టలేదు. ఇంతకు ఏం చదువుకున్నాడో తెలియదు. గట్లాంటి వ్యక్తి కేటీఆర్ గారి చదువు గురించి మాట్లాడవచ్చునా? వాళ్ళ కొడుకు డాక్టర్ అనుకుంటా, ఒరిజినల్ డాక్టరో ఏం డాక్టరో మాకు తెలియదు. ట్రీట్మెంట్ ఇవ్వాలి మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తికి, అవసరం. ఎందుకు అంటే అదే భాష మేము మాట్లాడవచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష అది మాట్లాడినందుకే ఏమైంది? బాల్క సుమన్ గారు సమాధానం చెప్పగానే కథం కేసు. గింత పిరికి వల్ల మాటకు మళ్ళా మేము ₹1,00,000 ఇచ్చి తెలంగాణ అంటే ఎక్కడ వెనుకబడిపోతుర్రో, ఏమన్నా ఎమ్మెల్సీలు కావాలనో, ఏమన్నా నామినేటెడ్ పదవులు కావాలనో, ఏమన్నా మంత్రి పదవులు కావాలనో దానికోసం వార్తల్లో ఉండాలి, రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉండాలనే ఇవాళ ఈ స్టంటులు చేస్తున్నారు. మేము మైనంపల్లి హనుమంతరావుకు వార్నింగ్ ఇస్తున్నాం. నీకు దమ్ముంటే ఒక్కొనివి తిరుగు, ఒక్కొనివి పో. ఎవరి మీద దాడి చేస్తావో, ఎవరి మీద మాట్లాడతావో, ఎవరి మీద సవాళ్ళు ఇస్తున్నావో ఒక్కొని మీద పో. కిరాయి గుండాలో ఎందుకు తెలుసా? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నీ భాష అస్సలు మాట్లాడరు, నీకు స్పందించరు. నువ్వు పొరుగు దండాలు వేసినా, తల కిందికి వేసి కాళ్ళు పైనకి వేసుకున్నా కూడా నిన్ను వాల్యూ ఇయ్యరు వాళ్ళు, నీ మీద స్పందించరు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? మీడియా టైం వేస్ట్, అందరి టైం వేస్ట్. నువ్వు నిజంగా ఏమన్నా కావాలి, నీకు ఏమైనా పదవులు కావాలంటే పో, రేవంత్ రెడ్డి కాలు మొక్కుతావో, సోనియా గాంధీ గారు కాలు మొక్కుతావో, రాహుల్ గాంధీ గారు కాలు మొక్కుతావో, అట్లా తెచ్చుకో పదవులు. ఉట్టిగానే అరిసి, ఉట్టిగానే బూతులు మాట్లాడి మళ్ళా తర్వాత మేమేమన్నా మాట్లాడితే రిటర్న్లో మేమేమన్నా తిడితే పిరికోళ్ళ లెక్క పోలీస్ స్టేషన్లకు పోయి కేసులు పెట్టి. ఖచ్చితంగా బాల్క సుమన్ గారి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పిరికి పందల చేష్టలు చేస్తుంది అని అర్థమవుతుంది. ఫస్ట్ మాట్లాడింది తెలంగాణ ముఖ్యమంత్రి హర్షద్ రేవంత్ మెహతా. స్కామ్స్టరే ఆయన కూడా. ఇప్పుడు స్కాములతో అంత సోపతి పెడుతుంటే ఆయన కూడా స్కామ్స్టరే కదా. ఈ దేశానికి ఎంత పెద్ద కుంభకోణమో హర్షద్ మెహతా అందరు తెలిసిందే. తెలంగాణకు రోజు ఒక కేడీలను తీసుకొని వస్తున్నాడు, గోదీలను కేడీలను తీసుకొని వస్తున్నాడు. ఈయన కూడా స్కామ్స్టరే. వాళ్ళు అట్లా మాట్లాడితే మా వాళ్ళు ఇట్లనే మాట్లాడతారు. ఎట్లా ఆపుతాం? కార్యకర్తలను, నాయకులను ఎట్లా ఆపుతాం? అయితే నోరు మూసుకోవాలి. లేదు, మేము మాట్లాడుతున్న దాన్ని కూడా స్పందన కూడా మీరు ఎదుర్కోవాలి. మళ్ళీ పోలీస్ కేసులు పెడతాం ఇవన్నీ అంటే కూడా దానికి కూడా భయపడేది ఏం లేదు. తెలంగాణ సమాజం చూస్తున్నది, ఓపిక పడుతున్నాం. ఇంకా మాటకు మాట జవాబు ఇవ్వచ్చు. ఒక్క బాల్క సుమన్ గారు ఒక్క మాట మాట్లాడేసరికి ఇక మంత్రులు,
కాంగ్రెస్ నాయకులు వాళ్ళ యువజన విభాగాలు బాల్కసుమన్ గారి ఫోటో పెట్టుకొని దాని ముందు ఏదో ఇక చేస్తున్నారు ప్రయత్నాలు చెప్పులు పట్టుకొని. ఆయన అనాల్సింది అనేసి నువ్వు టైం మీరే వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోండి. సీఎం నుంచి మొదలు పెట్టుకుంటే మైనంపల్లి హనుమంతరావు లాంటి జోకర్లు మీ నోరు అదుపులో పెట్టుకోండి. లేకపోతే ధీటైన సమాధానం చెప్పగలుగుతాం. మేము కిరాయి గుండాలను పెట్టుకొని తిరిగాం. హనుమంతరావు 10 కార్లు వేసుకొని సైరన్లు వేసుకొని కిరాయి గుండాలు ఉండరు. బీఆర్ఎస్కి నికార్సైన కార్యకర్తలు ఉంటారు. హరీష్ రావు గారు వెంటైనా, కేటీఆర్ గారు వెంటైనా, ఏ నాయకుని వెంటైనా ఇక్కడ కార్యకర్తలే ఉంటారు. తెగించి పోరాడతాం, గుండాగిరి చేయం, కానీ ఎక్కువ రోజులు కూడా సహించం. అందరికీ నమస్కారాలు. సోదరులు క్రిషాంక్ గారు చెప్పినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాటి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ గారు ఏ ఏ కంపెనీలు అయితే రిజెక్ట్ చేసి దగ్గరికి రానియలేదో ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పక్క రాష్ట్ర నాయకుడు వారి గురువర్యులు చంద్రబాబు నాయుడు గారి కనుసరణలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ పరిపాలిస్తున్నట్టు ఇలా కనిపిస్తూ ఉన్నది. దానికి నిదర్శనమే ఈరోజు మూసీ నదికి సంబంధించిన ఒక ప్రాజెక్టును ఫ్రాడ్ కంపెనీకి కట్టబెట్టడమే దానికి నిదర్శనమైన విషయాన్ని ఈ సందర్భంగా మరి తెలంగాణ ప్రజలు, తెలంగాణ బుద్ధిజీవులు చర్చించుకుంటున్న సందర్భం. అంతేకాదు, నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రోజు బీఆర్ఎస్ పార్టీగా ఒక ప్రశ్నించే గొంతు ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి నిరుద్యోగుల పక్షాన, ప్రజల పక్షాన ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు యాక్టివ్గా ఉండి ప్రజల పక్షాన కొట్లాడుతున్న సందర్భంలో కొట్లాడంగా మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా ఫిబ్రవరి 1వ తారీఖు నాడు జాబ్ క్యాలెండర్ ఏదైందా అని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిన్న ఒక 63 పోస్టులు, గ్రూప్ 1 పోస్టులు రిలీజ్ చేస్తున్నట్టు చెప్పింది ప్రభుత్వం. ఆర్థిక శాఖ మంత్రి వర్యులు వారి శాఖ నుంచి వెళ్ళి నిన్న ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో గ్రూప్ 1 ఎగ్జామ్ రాసిన వారందరూ కూడా ఒక ప్రశ్న తొలుస్తూ ఉన్నది. ఏంటిదే అంటే, గత ప్రభుత్వం గ్రూప్ 1 503 పోస్టులు ప్రకటించి వాటికి ఎగ్జామ్ రాస్తే దాని మీద ఇబ్బంది అయిన సందర్భంలో మళ్ళీ రీ ఎగ్జామ్ పెడితే ఆ ఇష్యూలో మరి హైకోర్టుకు పోతే హైకోర్టు దాన్ని రద్దు చేస్తే సుప్రీంకోర్టుకు టీఎస్పీఎస్సీ వేయింది కదా, మరి వాటిని కంటిన్యూ చేస్తారా లేదా వాటిని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా? దానికి యాడ్గానే ఈ 63 పోస్టులు ఏవైతే మీరు కొత్తగా ఇచ్చిర్రో ఆ 503 పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఏమైనా ఇవ్వగలుగుతారా అనేది ఇలా మరి క్లారిటీ లేదు. ఆ క్లారిటీ లేక చాలామంది మరి లైబ్రరీలో చదువుకుంటున్న వారు, కోచింగ్లు వెళ్తున్న వారికి సందేహం ఉంది. ఈ సందేహాన్ని కూడా మరి తెలంగాణ ప్రభుత్వం నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా మీ ద్వారా మరి ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి రేవంత్ రెడ్డి గారి పనులు చూస్తూ ఉంటే వారి వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉండి చేయిస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నది. వారు ఏది డైరెక్షన్ ఇస్తే అదే. మొన్న టీఎస్పీఎస్సీలో కొంతమంది నియామకం జరిగింది కూడా మరి ఆంధ్రాకు సంబంధించిన ఆఫీసర్స్ను, ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులను టీఎస్పీఎస్సీలో నియామకం కూడా చంద్రబాబు గారి మరి డైరెక్షన్లో జరిగిందనే విషయాన్ని కూడా ఇలా చాలా పత్రికలు కూడా రాసిన సందర్భాన్ని మరి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి భవిష్యత్తులో ఈ విధంగా లేకుండా ఇప్పటికే నిన్ననే చూశారు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ యోధుడు, ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం అనేక ఇబ్బందులు పడ్డ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ బంగారు తెలంగాణ మార్చడానికి అనేక శ్రమించి ముందుకు తీసుకెళ్తున్న సందర్భంలో ఈరోజు ఏ కాజు కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ కాజును మళ్ళీ మీరు కేంద్ర ప్రభుత్వం కాళ్ళ దగ్గర పెట్టే విధంగా మీ చర్యలు కనబడతా ఉన్నాయి. దానికి ధీటుగానే
బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పటికే ఒక స్టెప్ తీసుకున్నది. తప్పకుండా ఈ రెండో ఇన్నింగ్స్ను బ్రహ్మాండంగా ప్రజల పక్షాన ఉండి నిరుద్యోగుల పక్షాన ఉండి మరి తప్పకుండా వారి మన్ననలు పొంది మరి మీరు రోజు రోజుకు చేస్తున్న ఏవైతే వెకిలి చేష్టలు, వెకిలి చర్యలు, ఏవైతే పక్క రాష్ట్ర నాయకుల ఆలోచన విధానాన్ని ఇక్కడ అమలు చేస్తూ ఉన్నారో వీటన్నిటి కూడా ప్రజల మధ్యలో ఎండగడతామనే విషయాన్ని మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన షెడ్స్ కూడా మీకు అందజేస్తారు మోహన్.